యేసు ప్రభువా, నీ యొక్క ఘనమైన నామమును బట్టి నా తండ్రి, నీ యొక్క నమ్మకమైన నామమును బట్టి నీకు వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఘనమైన తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు. నా తండ్రి, మరి మరణం మీద అధికారం కలిగిన దేవుడవు ప్రభువా. నా తండ్రి, సర్వ సృష్టిని ఒక్క మాటతో సృష్టించిన దేవుడవు నాయన. అంత గొప్ప దేవుడవు నా తండ్రి. మా దేవుడైనకై, మా తండ్రి అయినకై నేను స్తుతించి ఆరాధిస్తున్నాను నా తండ్రి. మరి ఈ రోజు కూడా నా ప్రభా, ఈ చల్లని వేళలో చిన్న మందగా నయనంగా నాయన స్త్రీలంగా నీ యొక్క పాసనికి చేరి వస్తున్నాం దయగల తండ్రి. మరి నీ యొక్క పరిశుద్ధమైన బిడ్డల మధ్య నేను కూడా నాయన నీ సన్నిధిలో ఉండునట్లు జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు స్తోత్రములు దయగల తండ్రి. మరి నాయన లాస్ట్ వీక్ నాయన టెస్ట్ అని చెప్తూ వచ్చినాను. ఈ రోజు కూడా నా తండ్రి, ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో, ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడటకు నాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ నాయన. ఎగ్జిట్ అయ్యారు ఆంటీ, ఏమా ఎగ్జిట్ అయ్యారు. స్టాప్. సో అక్క, నేను లాస్ట్ వీక్ నేను ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఆఫ్రికాలో నాకు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా నేను బైబిల్ కూడా చదివేది స్టాప్ చేసినాను. ఎందుకంటే ప్రతి రోజు కూడా సేవ గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అది నాకు భయం వేసి బైబిల్ కూడా చదివేది మానేసినానని చెప్తూ వచ్చిన. సో ఆ పరిస్థితుల్లో నేను ఇండియాకి రిటర్న్ అయినాను. అప్పుడు మా ఆయన కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ ఎస్కే యూనివర్సిటీలో. సో అతనికి వీసా పాస్పోర్ట్ గాని రాలేదు. అప్పుడు సమైక్యాంధ్ర గొడవలు అన్నిటిలో మా ఆయన ఏవన్నా అనమాట. అన్ని ఈ బిఎస్ఎన్ఎల్ గోడౌన్స్ ఏందేందో అంత స్టూడెంట్స్ అంత పగలగొట్టిన దాంట్లో మా ఆయన లీడర్ కాబట్టి అన్నిటిలో ఏవన్గా పెట్టినారు. సో అతనికి పాస్పోర్ట్ రాలే, వీసా రాలే. దేవుడు కూడా అక్కడ పని ఉందని వెళ్ళమంటేనే నేను వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత నాకు ఇండియాకి నేను బయలుదేరుతానని ఇంకా నెక్స్ట్ మార్నింగ్ నాది ఫ్లైట్ ఉంది. ఒక 2 days ముందు నుండి నాకు చాలా దుఃఖం వస్తుంది. నేనైతే చిన్న బాబు, నాకు 2.5 year బేబీని ఇడిచిపెట్టి నేను ఫారిన్ పోయినా, దేవుడు అంటే వెళ్ళాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడింటే. సో నాకు 2 రోజుల నుండి చాలా దుఃఖంగా ఉంది. నేను ఇండియాకి వస్తాను, నేను ప్రేయర్ చేసుకుంటాను. ప్రభువా, నేను నా బిడ్డ దగ్గరికి, నా భర్త దగ్గరికి వెళ్తున్నా, నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నా, కానీ నా గుండె అంత చాలా బరువు అవుతుంది. ఎందుకు ప్రభా ఇంత దుఃఖం నాకు వస్తుంది అని నేను అట్లా ప్రేయర్ చేసుకుంటా అంటే, నా ఫ్లాట్ పక్కన బ్రదరు పాస్టర్ అనమాట. నేను ఎప్పుడే కానీ చూడలేదు. ఫారిన్ కంట్రీస్ లో మనకు తెలుసు అసలు పక్కన ఎవరుంటారో కూడా తెలియదు. నేను లగేజ్ అంతా ప్యాక్ చేసి అదంతా వేస్టేజ్ అంతా డస్ట్బిన్ లో వేసి వస్తా అంటే ఆ బ్రదర్ నన్ను హలో సిస్టర్, యు ఆర్ మై ఫ్యామిలీ అని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అక్కడ మామూలుగా అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తామని అట్లా అడిగే కల్చర్ ఉంటుంది కాబట్టి నేను యు ఆర్ మై ఫ్యామిలీ అంటే నాకు కోపం వచ్చింది. ఆర్ యు మ్యాడ్ అని అన్నా. ఓ నో సారీ సిస్టర్ అని, నేను ఇట్లా పాస్టర్ని, నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ లో ఉంటే దేవుడు మీ నైబర్ సిస్టర్ తో మాట్లాడమని చెప్పినాడు. నేను ఈ రోజు ఎక్కడికి పోకుండా ఎవరు సిస్టర్ ప్రభు అని నేను కూడా ప్రేయర్ చేస్తా అంటే మిమ్మల్ని చూపించినాడు అని చెప్పినాడు. సో ఏం చెప్పండి అంటే, మీరు ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నారు, భయంకరమైన శ్రమలు వస్తాయి మీకు, కానీ ఆ శ్రమలు అంటే దేవుని కృప, గాడ్ గ్రేస్ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిపోదని చెప్తూ వచ్చినాడు అనమాట. నాకు చాలా వండర్ అనిపించింది. ఒకవేళ చాలా మేము లాంగ్ డిస్కషన్స్ చాలాసేపు మాట్లాడినాము అన్ని చెప్తూ వచ్చినాడు. నాకు ఇండియాకి వచ్చిన వెంటనే నాకు శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎట్లా అంటే, మేము అప్పుడు ఇల్లు కట్టిస్తున్నాము. చాలా కష్టాలు. అంటే ఎట్లా అంటే, మా ఆయనకి నేనంటే చాలా ఇష్టము. మేము చెప్పినాను కదా లాస్ట్ వీక్, సిపిఎం పార్టీ వాళ్ళు మాకు పెళ్లి చేసినారు. ఇద్దరు మంచి లీడర్స్, డిస్ట్రిక్ట్ లీడర్స్ గా ఉన్నారు. వీళ్ళకి పెళ్లి చేస్తే పార్టీకి ఇంకా వీళ్ళు చాలా పనికి వస్తారని పెళ్లి చేస్తూ వచ్చినారు. మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అసలు నన్ను వెంటబడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. అట్లాంటిది వచ్చిన తర్వాత మా ఆయన నాకు చాలా పోరాటంగా మారుతూ వచ్చినాడు. అంటే నేను సేవకి నేను ఒప్పుకోవడం లేదు కాబట్టి నన్ను ఎవరు ఏమనే వాళ్ళు లేరు. అంటే నేను మంచిగా చదువుకున్న, మంచి పొజిషన్ లో ఉన్నాను, ఎక్కడ నన్ను పాయింట్అవుట్ చేసేటట్లేదు. అట్లాంటి ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను పడే రకం కాదు. నేను చెప్తాను కదా, నేను చాలా రూడ్ నేచర్ అనేసి. ఎవరు ఒక్క మాట అన్నా నేను పడను, ఒకరి జోలికి పోను. అట్లా మా ఆయన్ని దేవుడు లేపుతూ వచ్చినాడు అనమాట. అసలు ఎంత అంటే నేను చెప్పలేను అన్నిని. ఇంకా అట్లా పరిస్థితుల్లో నేను కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చిన. ఎవరికంటే విక్టర్ అంకుల్కి, నిజ్మత్ ఆంటీకి. మాకేమి పరిచయం లేదు, ఇంకా అంత క్లోజ్ ఏం లేదు. ఆంటీ అంకుల్కి కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చి
ఆ ఆంటీకి ఇచ్చకపోయినా నిజమత ఆంటీకి. ఆ ఆ, ఆంటీ మీ అక్క మీకోసం నేను ఇట్లా తీసుకొని వచ్చినాను అని ఇస్తే ఇవన్నీ నేను అన్ని ఫేస్ క్రీమ్స్ లిప్స్టిక్లు అట్లాంటివన్నీ తెచ్చిన. నాకు అంటే వాళ్ళు ఏం ఉపయోగపడతాయో నాకు తెలియదు. ఇంకా అక్కడ దొరికేట్టు తీసుకొని వచ్చిన. అక్క ఒకటే ఇవన్నీ మేము వాడం నాన్న, మేము అసలు పౌడర్ కూడా వేసుకోము అని అన్నారు. ఆ, సరే కాదు తీసుకొని వచ్చినానని ఇచ్చిన తర్వాత అక్క ఒకటి అన్నారు, నేను ఇట్లా బెంగళూరు హాస్పిటల్ కి పోతానన్నా వస్తావా నువ్వు, ఎందుకంటే కొంచెం అక్కడ అంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు, నువ్వైతే బాగుంటుంది అని అన్నారు. వస్తానక్క అని చెప్పిన. వెంటనే అక్కడ పోయినాము బెంగళూరు. నిజమత్ ఆంటీతో పాటు నేను అక్కడ ఒక 1 వీక్ ఉండాల్సి వచ్చింది. ఆంటీకి ఏదేదో కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంటే అక్కడ ఉండాల్సి వచ్చింది అనమాట. అట్లా దేవుని దయ వల్ల అసలు మాకు పరిచయమే లేదు. మాది హిందూ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కూడా మా పేరెంట్స్ కానీ మా అత్తమామలు కానీ అందరూ మా బోత్ ఫ్యామిలీస్, మా హస్బెండ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఇద్దరు హిందూ బ్యాక్గ్రౌండ్. కానీ అంత పెద్ద దైవజనులు, అంత పెద్ద దైవ సేవకులతో దేవుడు మాకు సహవాసం ఇస్తూ వచ్చినాడు అనమాట. ఇంకా మా పరిస్థితి ఎట్లయిపోతుందంటే రోజు రోజుకి చాలా భయంకరంగా అయిపోతుంది. ఆ ఇంకా మేము ఇల్లు కూడా కట్టిస్తానమని చెప్పినాను కదా. ఇల్లు మంచి ఇల్లు, మేము వెంచర్ లో అసలు విల్లాస్ అది ఆ మంచి వెంచర్ లో ఇల్లు కట్టించినాము. దేవుడు ఎంత అంటే నేను నా చిన్న ఏజ్ కి నేను పిహెచ్డి చేసిన, నా పెద్ద పొజిషన్ ఇండియాకి పోతే నాకు ఎవరైనా కానీ ఒక 2 lakhs నాకు జాబ్ ఇస్తారు. ఒక 1 lakh దేవునికి ఇచ్చి 1 lakh నేను తీసుకుందామా అని అట్లా నేను మనసులో అనుకుంటాను. కానీ దేవుడు మనకంటే దేవుడు చాలా నిజంగా ఎట్లాంటాడంటే దేవుడు చాలా మొండి. దేవుడు కూడా ఇడిచిపెట్టే రకం కాదు. లాస్ట్ కి మా పరిస్థితి అక్కతో విక్టర్ అన్న నిజమత అక్కతో ఉంటున్నాము. దేవుడు వాళ్ళ పరిచయం చేసే ఆధిక్యత మాకు ఇచ్చినాడు. ఒక పక్క మా పర్సనల్ లైఫ్ ఎట్లయిపోతానంటే లాస్ట్ తినేకి లేకోకుండా అయిపోయింది. నేను 17 జూన్ లోనేమో వచ్చిన. ఆ ఇయర్ మా వాగ్దానము యోవేల్ 2:25 పసరు పురుగులు గొంగళి పురుగులు తినేసిన పంటను మరలా ఇస్తున్నా అనమాట. నేను ఆ వాగ్దానం వచ్చింటే ఇదేం పసరు పురుగులు గొంగళి తినేసిన మాకే దండిగా డబ్బులు ఉన్నాయి, మాకేం తక్కువ అసలు. నేనేమనుకున్నానంటే ఏమన్నా ఎక్కడన్నా ఇట్లాంటి డబ్బులు ఎక్కువ ఈ లోకంలో అట్లా అంటే చాలా స్టైల్ పడేది అట్లా చేస్తానేమో, దేవుడు అట్లా చేస్తాడేమో అనుకున్నాం. కానీ దేవుడు తినేకి లేకోకుండా చేసేసినాడు. 18 లో అయితే మా బాబుకు అప్పుడు వాడు 2nd క్లాస్. నేను అంటే దేవుని మహిమార్థమై చెప్తాను, ఎవరు ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2nd క్లాస్ ఒక రోజు ఊహించుకోండి, ఒక సైంటిస్ట్ నేను మొత్తం ఎన్ని ఛానల్స్ ఒక 15 days డే అండ్ నైట్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన. నేను అక్కడ ఫారిన్ వెళ్ళేటప్పుడు TV9 వాళ్ళు టెలికాస్ట్ చేసినారు. మొత్తం వసుంధరలో మొత్తం హాఫ్ పేపర్ నా గురించి చేసినారు. అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన. పెద్ద పొజిషన్. రిటర్న్ అయిన తర్వాత తినేక అన్నం లేదంటే ఎవరైనా నమ్ముతారా? బాబు 2వ క్లాస్. నేను ఒక రోజు క్యారియర్ చేసి అన్నం చేసి ఇచ్చేకి ఏం లేక ఇంట్లో స్కూల్కి పంపలేదు. ఆ రోజు నేను చెప్పిన, నాన్న ఈరోజు స్కూల్కి వద్దులే, నువ్వు రెస్ట్ తీసుకున్నా అని. చిన్నోడు 2nd క్లాస్ 3rd క్లాస్ వాడు. సరేలేమా అని మా కొత్తిల్లు కట్టాం కదా, ఇంటి ముందర కొంచెం ఇసుకుంటే వాడు ఆడుకుంటా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభు ఎంత ఆశీర్వదించినావు అసలు. ఒక సైంటిస్ట్ అంటే నేను ఎంత అంటే సొసైటీలో ఎంత హై పొజిషన్, కానీ తినేకి లేకుండా చేసినావు ప్రభు. నీ చిత్తం ఇది అని నేనేమంటే బాధపడలే గాని ఎక్కడ నేను సర్చ్ చేసుకోవాలి, ఎక్కడ ఎందుకు ఇట్లా జరుగుతాను ప్రభు అని అట్లా ప్రేయర్ చేసుకున్నాం. మా ఆయన కూడా అసలు మా ఆయనకు ఉండే జాబ్ పోయింది. మా ఆయన అప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేసేవాడు. అతనికి ఆ జాబ్ పోయింది. మా ఆయనకి జాబ్ పోయింది, ఎక్కడో ప్రైవేట్ దాంట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు జాబ్ ఇండియాకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ నాకు ఎక్కడ అప్లై చేసుకునేంత కూడా లేదు. వచ్చిన అక్కడ దగ్గర పోయినా ఇంకా ఎస్కే యూనివర్సిటీలో నేను ట్రై చేస్తున్నా కానీ ఈ సమస్యలతో కాన్సన్ట్రేట్ చేయలేకపోతాను నేను అసలు. ఇంకా ప్రభా ఇట్లా జరిగిందనేసి నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటాను, బాబుకి నైట్ ఏదో మిగిలితే తినిపించిన, ఇంకా ఆఫ్టర్నూన్ కి మనకి తినిపించాలి నేను. ప్రభా బాబు ఆకలిని అడిగితే నేనేం తినిపించాలా అనేసి అంటే ఆ రోజు నేనేం ఏడ్చలే, కానీ దేవుడు మనల్ని ఇచ్చిపెట్టాడు, ఏదో ఒకటి అద్భుతం చేస్తాడనేసి ఊరికే ఉన్నా. ఇంకా మనసులో ప్రేయర్ చేసుకుంటాన్నా, ఇంట్లో కసువు కొట్టుకొని అట్లా ఊరికే అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూడల్లా, పస్సులు పెడతాడు, పస్సులు అయితే ఖచ్చితంగా పెట్టాడు అని అట్లా అనుకుంటాను. నాకు 4 అక్కలు.
మా మూడక్క వాళ్ళ భర్త జేఎన్టీలో వాళ్ళ పాపకు బీటెక్ కౌన్సిలింగ్ ఉంటే వచ్చినాడు. ఒక మూట, పెద్ద మూట నిండుగా సరుకులన్నీ వేసుకుని వచ్చి జస్ట్ గేట్ ఇట్లా సౌండ్ చేసినాడు. నేను ఎవరంటే బయటకు వస్తే అన్న ఆ మూట ఇంట్లోకి వేసేసి, మా మంజు చందుకి బీటెక్ కౌన్సిలింగ్ జేఎన్టీలో పాప పేరు పిలిస్తే ఒక్కతే టెన్షన్ పడుతుంది, నేను వెళ్ళిపోలే, నీళ్లు కూడా తాగలే. ఆ మూట లోపలికి ఇట్లా కడప లోపలికి వేసినాడు, వెళ్ళిపోయినాడు అనమాట. నేను ఆ మూటలో ఏమేమి ఉన్నాయని చూసి మొత్తం సరుకులు ఉన్నాయి. అసలు ఇంకా ఎప్పుడే కానీ మేము అన్ని సరుకులు కొన్నాం. అసలు సగ్గు బియ్యంతో సహా కొబ్బరి, బెల్లము, కందిబ్యాళ్ళు, ఆయిల్, మొత్తం సరుకులన్నీ ఉన్నాయి. అవి మా అక్క వాళ్ళు కొన్నారంట. ఎందుకో వాళ్ళు ఎక్కువ కొన్నారంట. ఎట్లా అనంతపురం పోతున్నావు కదా, ఇన్ని సరుకులు ఏం చేస్తాం, మంజుకి ఇవ్వు అని వాళ్ళు వేసి పంపించారంట. అట్లా దేవుడు ఎంతగా పోషిస్తూ వచ్చినాడు. నేను ఎవ్వరికి చెప్పలే గాని ఎప్పుడో ఒకసారి నిజమతకు చెప్పిన. నేను ఎవరికి చెప్పలే, నిజమతకి చెప్పినా మళ్ళీ ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. అట్లా పరిస్థితులు దేవుడు తీసుకొని పోయినాడు. కానీ ఎక్కడ నేను అంటే ఇట్లా కృంగిపోలేదు. ప్రభా నువ్వు అనుమతిస్తాను, నీ అనుమతి లేకుండా ఏంది జరగదు, మేము ఏం నేర్చుకోలో ఏం సరి చేసుకోలో సహాయం చేయి ప్రభా, బలహీనులమని అట్లా ప్రేయర్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఇంకా లాస్ట్ కి మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం, కానీ మా ఆయన చాలా సీరియస్ అవుతాడు నా మీద. చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతాడు. నాకు ఒక పక్క ఇంట్లో ఇట్లా పరిస్థితులు, మా ఆయన ఇష్టపడి ఎంత ఇష్టమో నేనంటే అసలు. అందరూ మంజు చాలా తెలివిగా అమ్మని పెళ్లి, మా ఆయన కొంచెం మెత్తగా అంటే సాఫ్ట్ కార్నర్ అనమాట, అమ్మని తెలివిగా పెళ్లి చేసుకుంది అని అట్లా ఆట పట్టిస్తారు. అట్లాంటి వాడు నా మీద ఎంత సీరియస్ అవుతాడో నేను అసలు తట్టుకోలేకపోతున్నా. అట్లా పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు. అసలు ఒక్కొక్కసారి అయితే మా ఆయన ఎంత రూడ్ గా బిహేవ్ చేసేవాడు. సరే నాకు తెలుసు అంటే ఇంత మంచిగా ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, ఇట్లా ఎందుకు చేస్తాడు, ఇదేదో దేవుని చిత్తం అనేసి నేను ఎప్పుడు అంటే చెడ్డగా ఫీల్ కాలేదు. కావాలనేసి అట్లా ఓడ్చుకొని దుఃఖపడుకొని ఉండేదాన్ని. ఇంకా నిజమతక్కతో నేను రోజు వెళ్తా అంటే, అక్క దగ్గర ఉంటా అంటే అక్కకి స్నానం చేపించేది అట్లా. సో ఇట్లా పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది యంగ్ గర్ల్స్ ఉంటారనమాట. ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ భరించలేకపోతాను. అక్కడ మందిరం దగ్గర పోతే అక్కడ పిల్లలు ఎంత కామెంట్ చేసేవాళ్ళు. కొంతమంది అంటే ఈ పరిస్థితులు తెలిసిన అమ్మాయిలు, యంగ్ గర్ల్స్ ఎంత హేళన చేసేవాళ్ళు. అసలు నా పొజిషన్ కి ఆ పిల్లలు ఏమి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉంటారు, రూములు తీసుకొని. పేరెంట్స్ ఆడ పల్లెటూరులో ఉంటారు, ఈడ ఖాళీగా రూములు తీసుకొని ఉంటారు. కానీ దేవుని ఇంట్లో పని చేస్తుంటారు. నేనేం వాళ్ళని తప్పు పట్టడం లేదు. కనీసం అక్క అంత చదువుకునింది, మాకంటే పెద్దదనే ఫీలింగ్ కూడా ఉండలేదు అనమాట. ఎంత కామెంట్ చేసేవాళ్ళు. నాకైతే ప్రభా ఈ పరిస్థితులు, ఇంత అవహేళన, ఇన్ని అవమానాలు అనేసి అట్లే ఊరికి అక్కకు నిజతకు చెప్తే వాళ్ళని దండించాలి. కానీ నేను ఎవ్వరికి ఏం చెప్పేదాన్ని కాదు. ఇంకా అక్క దగ్గరకి మాకు ఏమన్నా లేదు, తినడానికి కష్టమైందంటే నిజంతక్క కాలేసాను, ఏం చేస్తాను నన్న రండి అని. ఇంకా అక్క దగ్గర పోతే మాకు ఏం కావాలంటే అక్కడే ఉంటా అంటే నేను. ఇంకా నేను, మా బాబు, మా ఆయన కూడా అక్కడే ఉంటాండి. అన్న ఎక్కడన్నా లాంగ్ జర్నీస్ పోతే విక్టర్ అన్న డ్రైవింగ్ కి అట్లా. ఎవరికి తెలియదు. నిజమతక్కకు విక్టర్ అన్నకు ఒక్కటి చెప్పాను మా పరిస్థితి ఇట్లా. వాళ్ళు ప్రేయర్ చేసేవాళ్ళు. అక్కతో షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా యంగ్ గర్ల్స్ వినేవాళ్ళు చాలా హేళన చేసేవాళ్ళు. నేను నిజంగా చెప్తున్నా మీకు అందరికి, అక్క యంగ్ గర్ల్స్ ఎవరన్నా ఇట్లా కుటుంబాల గురించి కామెంట్ చేస్తే మీరు చెప్పండి. వాళ్ళ పరిస్థితులు, దేవుడు వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు, ఎట్లాంటి శ్రమలు గుండా అంటే ఎందుకు వాళ్ళు సిద్ధపరుస్తున్నారో కామెంట్ చేయొద్దండి అని చెప్పండి అక్క. ఎవరైనా యంగ్ గర్ల్స్ చూస్తే నేను చాలా సఫర్ అయినా, కానీ అది కూడా దేవుని చిత్తం అనుకోండి, మనం ఓర్చుకునేకి సహించుకునేకి. కానీ ఆ పరిస్థితుల్లో తట్టుకునేది కష్టం. ఆ పిల్లలు ఏమో నవ్వుతా అంటారు అనమాట. సో ఇట్లాంటి అంటే అవమానాలు, ఎంత అవమానాలు అనమాట. ఇంకా లాస్ట్ కి ఒకసారి ఏమందంటే నేను ఇంకా వద్దు ఎందుకంటే బయట ఎవరికి తెలియదు. అసలు నేను చెప్పిన కదా, మంజుల అమర్ అంటే వాళ్ళు పెద్ద మంచి లీడర్స్. మాకు ఎస్కే యూనివర్సిటీలో మంచి పేరుంది, యథార్థంగా ఉంటారు అని మంచి పేరుంది మాకి. కానీ బయట వీళ్ళకి తినేయట్లేదు. ఇట్లా వీళ్ళు భయంకరమైన గడ్డు పరిస్థితుల్లో పోతున్నారంటే అవమానం అవుతుంది. ఇంకా చాలు, ఆ అవమానాలు వచ్చేదానికంటే చనిపోయేది మేలు అన్నట్లు ఒక రోజు ఎందుకు నాకు ఇంకా ఓపిక నశించింది అనమాట.
చనిపోవాలని ఇంకా నేను ఆలోచిస్తాను. ఇట్లా కూర్చొని హాల్లో కూర్చొని ఎట్లా చనిపోవాలా, బాబుని ఎట్లా చేయాలని అట్లా ఆలోచిస్తా అంటే బాబు నా ముందుకు వచ్చినాడు. వాడు చిన్నోడు, బయట నుండి వాడు మామూలుగా చాలా షైగా అనమాట. వాడు నా ముందర కూడా వాడు యాక్షన్ సాంగ్స్ అట్లా చేసేకి వాడు చాలా షై పడతాడు. కానీ అట్లాంటి వాడు వచ్చి చిట్టి చిట్టి చేతులు వేసు కోసమే, చిన్ని చిన్ని నాలుక వేసు కోసం ఆ పాట నా ముందర వాడు ఎగురుతా అన్నాడు. అసలు డాన్స్ అంటే యాక్షన్ చేస్తా అన్నాడు. అప్పుడు నేను దేవునికి క్షమాపణ అన్నా, ప్రభువా అసలు చిన్న బిడ్డతో నువ్వు మాట్లాడినావు, నన్ను క్షమించి ఇంకొకసారి అట్లా ఆలోచించానని అట్లా అనుకున్నా. కానీ ఈ సమయంలో ఇట్లాంటి కష్టంలో కొంతమంది అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, కొంతమంది అక్క వాళ్ళు మా కోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినారు. చాలా మంది హెల్ప్ చేస్తూ వచ్చినారు. నాకైతే ప్రేయర్స్ చేస్తూ వచ్చినారు. ఒక ఆంటీ అయితే ఆంటీకి వాళ్ళ అక్క ఉండేది అనమాట. ఆ అక్క ఆంటీ వాళ్ళ అక్కని చూసుకోవాలి. కానీ ఆంటీ పేషెంట్ ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేది. ఇంకా నిజమతక్క, విక్టర్ అన్న వాళ్ళు ఇంకా ఇట్లా బాగా చూసుకున్నారా ఆ కష్టాలు. అసలు విక్టర్ అన్న అయితే ఏదో దేవుని ఉద్దేశం ఉంటుంది అని ప్రార్థన చేసి, ప్రభా అన్యుల కుటుంబాల నుండి వచ్చినారు బిడ్డలు, మీ చిత్తం ఏమో బిడ్డల పక్షాన మీరే నెరవేర్చుకోండి, బిడ్డలు ఈ శ్రమల్లో తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఇవ్వండి ప్రభా అని అన్న ప్రార్థన చేసేవాడు. అక్క కూడా ప్రార్థన చేసినప్పుడు ధైర్యం అనిపించేది అనమాట. అట్లా అక్కకు మళ్ళా నిజమతక్క ఇంకోసారి చాలా బాగాలేకుండా అయిపోయింది. అప్పుడు కూడా బెంగళూరు పోయినాము. అప్పుడు ఇంకా ఒక 2 వీక్స్ ఉండాల్సి వచ్చింది. 15 days ఉన్నాం. అక్కని చూస్తే మనకు అన్ని అంటే సిక్ అని అనిపించదు, చెప్తే మనకు తెలుస్తుంది కిడ్నీస్ ప్రాబ్లమ్, అక్క క్యాన్సర్ పేషెంట్ అవన్నీ. కానీ 15 రోజుల్లో నాకు అక్క ప్రతిరోజు ఆమె పుట్టినప్పటి నుండి ఆ రోజు వరకు దేవుడు ఎట్లా అక్క జీవితంలో కార్యాలు చేసినాడు అనేది నాకు రోజు టెస్ట్ మని చెప్పేది అనమాట. ఈ రోజు చెప్తే మళ్ళీ రేపు స్టార్ట్ చేసినప్పుడు నిన్న ఎక్కడి వరకు చెప్పినాను అని అడిగేవాళ్ళు. అక్క ఇక్కడి వరకు చెప్పినారంటే మళ్ళీ కంటిన్యూ చేసేది. అట్లా అక్క జర్నీ అంతా నాకు టెస్ట్ మని చెప్పింది. అసలు ఆమె అంత పెద్ద దైవ సేవకులు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు అట్లా అంటే నన్ను మెంటల్ గా ప్రిపేర్ చేస్తూ వచ్చినాడు. అక్క చాలా బాగా నాతో మాట్లాడేది. నాకు ఇంత పెద్ద దైవ సేవకులతో ప్రభావం ఉండే ఆధిక్యత ఇచ్చినావని, అట్లా ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా వాళ్ళని చూసుకుంటా అట్లా సాగిపోయే వాళ్ళం ధైర్యంగా. మళ్ళా నిజమతక్క కూడా అంతే. అసలు ఎంత హెబ్రోన్ లో అక్క ఎట్లా అంటే లైఫ్ వాళ్ళు ఎట్లా దేవుని నమ్ముకున్నారు, ఎట్లా వచ్చినారు. అక్క లైఫ్ చూసినప్పుడు కూడా ఎక్కడ అంత బాగా లగ్జరియస్ గా ఎక్కడ లేదు. చిన్నప్పటి నుండి సిక్నెస్ ఉంది. మళ్ళీ అక్కడ హెబ్రోన్ లో కూడా అందరూ సతాయిచ్చేవాళ్ళు అంటే సీనియర్ సిస్టర్స్. అట్లా అవన్నీ నాకు విని నాకు చాలా ఎంకరేజింగ్ ఉండేది. అందరికీ కష్టాలు ఉంటాయిలే, చూడు ఇంత పెద్ద దైవ సేవకుల అక్క కూడా శ్రమలు పొందింది కదా అని అట్లా ధైర్యంగా ఉంటూ వచ్చినాను. ఇంకా అక్క దేవుని దగ్గర పోయేంత వరకు అక్క దగ్గర ఉంటూ వచ్చినాం. నేను ఒక రోజు చెప్పిన ఇట్లా నేను చెప్పినాను కదా ఇందాక, బాబుకి స్కూల్ పంపించేకి ఫుడ్ చేసేకి ఏం లేకపోతే నేను పంపలేదని ఒకరోజు అక్కతో చెప్పిన. అక్క ఇట్లా దేవుడు ఎట్లా చేసిన అంటే భలే బాధపడింది. నా దగ్గర ఉంటావు, నువ్వు నాకు బిడ్డ లాంటి దాన్ని నన్ను ఎందుకు అడగలేదు అని అన్నారు. భలే కన్నుల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఇంత కష్టంలో ఉన్నావా అని. లేదక్క నాకు ఏం మీతో అడిగేకేం కానీ దేవుడు ఏం చేస్తాడో చూడాలని నేను అట్లా ఊరికే ఉన్నానక్క అని చెప్పినాను అనమాట. ఇంకా అప్పటి నుండి అక్కకి ఇంకా చాలా కేర్ తీసుకునేది. చాలా బాగా చూసుకున్నారు. మళ్ళీ సండే స్కూల్ ఇచ్చినారు నాకు. సండే స్కూల్ కూడా నాకు తీసుకోలేదు, ఎందుకంటే నాకు అంత యోగ్యత లేదు. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఒక రెఫరెన్స్ కూడా నేను నోటీస్ సరిగ్గా చెప్పలేదు. నేను తీసుకున్నాకంటే అట్లా ఒక 2 months నేను డిలే చేసిన. మళ్ళా ఒక రోజు సమూయేలు నా డైలీ క్వశ్చన్ లో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట దేవుని సేవించిన ఆ వాక్యం ద్వారా నాకు ఏలి అంటే ఇంకా అక్కనే కదా అన్నట్టు అక్కతో ఒక రోజు చెప్పిన, స్నానం చేపించాకి నేను వెళ్తా అంటుంటే నేనే స్నానం చేపిస్తా అంట అక్కకు. అప్పుడు పోయినవాడు చెప్తే అవునన్నా అమ్మ సంతోషం అమ్మా అని అప్పుడు బుక్ ఇచ్చినప్పుడు అక్క చాలాసేపు ప్రార్థన చేసి చెప్పినారు, నాన్న చాలా శ్రమలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టద్దు అని చెప్పినారు. ఆ సండే స్కూల్ తీసుకున్న తర్వాత నా భర్తకి ఇంకా చాలా ఎన్ని శ్రమలు అంటే ఇంకా చెప్పుకోలేము అంత శ్రమలు. అసలు చాలా కష్టాలు పడుతూ వచ్చినాం అనమాట. రకరకాల శ్రమలు, నిందలు. మేము ఇట్లా కష్టాలు మేము పడుకుని ఉంటే బయట గాసిప్స్ వేరే రకరకాలు, ఆమె స్టైల్ అని, ఇంకా పిల్లలే వీళ్ళు యవ్వనస్తులే. అసలు మందిరంలో కొంతమంది దేవుడే వాళ్ళని పెట్టింటాడు మనకు ముళ్ళుగా.
మా కష్టాలు తినేక లేక మేము చచ్చిపోతా అంటే ఆయమ్మ స్టైల్ తినదు, మెయింటైన్ చేస్తుంది, అట్లా మాటలు, గాసిప్స్, అవహేళనలు, మనం పాస్ అని అయిపోతే చూసి నవ్వేది, ఇవన్నీ కూడా చాలా అంటే బాధ అనిపించేది. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అఫ్ కోర్స్ ఉంటాయి, అది దేవుని చిత్తము. ఎవరు మనల్ని గాయపరిచే వాళ్ళు ఉన్నా, ఎవరు మనల్ని హేళన చేసే వాళ్ళు ఉన్నా, ఎవరు అవమానపరిచే వాళ్ళు ఉన్నా, అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆ పరిస్థితులు గుండా మనం పోవాలో, మనం ఏం నేర్చుకోవాలో దేవుడు అది అనుమతిస్తాడు. అది నేను ఖచ్చితంగా నమ్ముతా. ఇంకా ఇట్లా అయిపోయింది. ఆ ఇంకా అక్క దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారు, నిజమతక్క. నేనైతే అప్పుడు కొన్ని రోజులు చాలా బాధపడినా. తల్లిలాగా నాకు నిజంగా మా బయలాజికల్ మదర్ తో కూడా అంత అటాచ్మెంట్ లేదు. నిజమతక్కతో నాకు అమ్మలాగా, అసలు నేను అమ్మ అనే పిలుస్తా. అంటే అక్క కూడా అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. అన్ని చూసుకునే వాళ్ళు అనమాట, అసలు బట్టలతో సహా అన్ని. ఏనన్నా ఏం చేస్తున్నావు అన్ని చూసుకునే, మేము అక్కడే ఉండేవాళ్ళము. ఇంకా అట్లా అయిపోయింది. దేవుని దయ వల్ల నాకు ఎస్కేలో ఇంకా 19 లో నేను ఎస్కేలో జాయిన్ అయినాను. ఇంకా అప్పటి నుండి ఎస్కేలో ఇంకా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను వర్క్ చేస్తున్నాను. మామూలుగా వాళ్ళు ఏదో అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఏమో వాళ్ళ శాలరీస్ ఏమన్నా ఎక్కువ డిమాండ్ చేస్తారేమో వేరే ట్యాగ్ పెట్టిండ్రు ఏదో అకాడమిక్ కన్సల్టెంట్ అని. సో నేను వర్క్ చేస్తాను. ఇట్లా ఇట్లా దేవుని దయ వల్ల గడిచిపోయింది అనమాట. ఇంకా మా ఆయనకు కూడా నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా. అసలు మాకు ఎంత పరిస్థితి అంటే బట్టలు కూడా లేకోకుండా అయిపోయినాయి మాకు. మా ఆయనకి సరిగ్గా బట్టలు లేవు. అసలు ఫ్యాంట్లు ఉంటే షర్ట్లు ఉండవు, షర్ట్లు ఉంటే ఫ్యాంట్లు ఉండవు, ఉంటే 2-3 ఉంటాయంటే. నాకు కూడా అట్లా అయిపోయింది, బాబు పరిస్థితి కూడా అట్లయింది. కానీ నేను అంటే ఇవన్నీ మాకు లేవు కదా, ఇట్లా ఫిజికల్ థింగ్స్ కోసం నేను వర్రీ కాలేదు. కానీ ఆ దేవుడు ఏదో చేస్తాడు అనేసి, ఎన్ని కష్టాలున్నా అదేమో, ఎంత దుఃఖపడినా ఏమైనా బాటమ్ ఆఫ్ ది హార్ట్ లో ఎక్కడో ఒక హ్యాపీనెస్ ఉండేది. దేవుడు ఏదో చేస్తాడు, మన దేవుడు ఇచ్చిపెట్టాడు. మేమేం ఎక్కడ దేవుడు గాయపడేటట్లు ఎక్కడ పనులు చేయలేదు, దేవుడిని హట్ చేసే పనులు ఎక్కడ చేయలేదు అనేసి నాకు ఒక ఫెయిత్ ఉండింది అనమాట. ఇట్లా ఇంకా ఎస్కేలో నేను జాయిన్ అయినా. దేవుని దయలో మా ఆయన కూడా వేరే జాబ్, గవర్నమెంట్ సెక్టర్ లోనే మంచి జాబ్ వచ్చింది. ఇంకా అంతా నార్మల్. మళ్ళా మా మొదటి స్థితి దేవుడు ఇచ్చినాడు అనమాట. నేను అది కూడా చూడండి, సేవ సేవ అని దేవుడు సతాయిస్తా అంటే నేను ఒకటి చెప్పిన, ప్రభా ఇంత అట్టర్ఫ్లాప్ అయిపోయినాం మేము, తినడానికి తిండి లేక, మాకు బట్టలు లేకోకుండా, ఎన్నో అవమానాలు. అసలు మేం ఇట్లా పరిస్థితుల్లో మాకు ఒక పక్క ఫైనాన్షియల్ ఇల్లు కట్టినాము. ఎక్కడి నుండి సమస్యలు వస్తాయి? మా సమస్యలు మేముంటే మళ్ళా వేరేవి అంతనా అంటే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏదో గొడవలంట అని లేని వార్త పుట్టించే వాళ్ళు ఉంటారు చూడండి. భయంకరమైన పుట్టించేసినారు అనమాట. ఇంకా సరేలే, ఇన్ని కష్టాల్లో ఇదేముందిలే, ఏమైతే అది కానీ అనేసి మేము అట్లా సాగిపోతున్నాము. నేను ఒక్కటే దేవుని మొక్కుకున్నా, ప్రభా నిజంగా మాకు సేవా పిలుపుంటే మేము కోల్పోయినటువన్నీ నువ్వు ఇవ్వు. నేను అప్పుడు నమ్ముతా. ఎందుకంటే ఇంతవరకు మేమేదో అంటే జాబ్స్ చేసినాము, బాగా సంపాదించినాము, అవన్నీ ఒకసారిగా మీరు తీసేసినారు. ఇప్పుడు ఈ లైఫ్ ఇట్లే ఉంటే నేను సేవకు రాను. ఇట్లా అంటే ఏమి గతి లేకోకుండా సేవకు పోయేది నాకు ఇష్టం లేదు. నేను మళ్ళా తిరిగి మా మొదటి స్థితి మాకు ఇవ్వు, నేను నమ్ముతా. నేను సేవకు వస్తానని అనలే కానీ నేను నమ్ముతాను అని చెప్పిన. అంతే. అసలు నేను అట్లా ఒక రోజు సీరియస్ గా నేను ప్రే చేసుకున్నా. జస్ట్ ఒక 3-4 months లో సిచ్యుయేషన్స్ అన్ని తారుమారు. మళ్ళా మా మొదటి స్థితి మాకు వచ్చింది. మేము కోల్పోయినటువంటి డబ్బులు కాదు, త్రిబుల్. అసలు ఒకానొకసారి నేను ప్రార్థన, ప్రభా ఇంతకంటే ఆశీర్వదించొద్దు ప్రభా, మాకేం 10 మంది లేరు, నాకు ఒక్క బాబునే, ఇంతకంటే మాకు ఇంకా ఎక్కువ వద్దు అనేసి నేను 1-2 సార్లు నేను అట్లా ప్రార్థన చేసుకున్నా, ఇంతకంటే ఆశీర్వాదాలు మాకు వద్దు అని. డబ్బులు గాని మేము కోల్పోయినటువన్నీ ఇంకా అసలు పట్టజాలనంత. యోబు ఏ విధంగా అన్ని కోల్పోయినాడో తిరిగి దేవుడు అంతా ఇచ్చినాడు. నిజంగా మన లైఫ్ లో అట్లే జరిగింది అనమాట. ఇంకా అట్లా జరిగింది. ఇంకా 2024 లాస్ట్ ఇయర్ మా కుటుంబ వాగ్దానము, నీ పాలు నీ శ్వాసము నేనే. ఆ వాగ్దానం వచ్చింది. అన్నకు 31st అయిపోయిన తర్వాత అర్లీ మార్నింగ్ విక్టర్నకి అన్న దగ్గర తీసుకుపోయి మా వాగ్దానాలు చూపించినాం. మా ఆయనది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపజేతును, నా వాగ్దానము, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను యోహాను. మా బాబుది అబిగయలు చెప్తుంది, నీకు కలిగినది అంతయు దీవింపబడును అది. ఈ వాగ్దానాలన్నీ తీసుకొని అన్న దగ్గర తీసుకొని పోతే అన్న ఫస్ట్ ఫ్యామిలీ వాగ్దానం చూసినాడు. నీ పాలు నీ శ్వాసం నేనే, సంఖ్యాకాండం
1820 ఆ ఆ, అన్న వాగ్దానం చూస్తే ఇది సేవా వాగ్దానం అని నవ్వుకొని అన్న ఇట్లా టేబుల్ మీద పెట్టినాడు. మేము అప్పుడే అనుకున్నాం. ప్లస్ ఈ జర్నీలో ఎస్కేలో జాయిన్ అయిన తర్వాత మంగళవారం గర్ల్స్ మినిస్ట్రీ మన ఇంట్లోనే, బుధవారం బాయ్స్ మినిస్ట్రీ మన ఇంట్లో, మళ్ళీ ఫ్రైడే మంత్లీ వన్స్ ఒక ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్ మన ఇంట్లో ఉంటుంది. రిమైనింగ్ డేస్ నేను చుట్టుపక్కల గ్రామాలకు పోతా సిస్టర్స్ మినిస్ట్రీస్ కి. ఆ సోమవారము ఇటికలపల్లి, బుధవారము ఆకుతోటపల్లి, ఈ చుట్టుపక్కల విలేజెస్ కన్నిటికి నేను మినిస్ట్రీకి పోతాను. అంటే ఇట్లా బ్రదర్ అని వాళ్ళు అడిగినారు, మీరు సిస్టర్స్ మీటింగ్ తీసుకోండి అని. అన్న దగ్గర పోయి నేను చెప్పిన, అన్న ఇట్లా విక్టర్ అన్నతో, అన్న ఇట్లా బ్రదర్ అని వాళ్ళు అడిగినారు అంటే అన్న పదే అడిగిన, సిస్టర్సే కదా నాయనా అంటే, ఆ సిస్టర్స్ అన్న, సిస్టర్స్ అయితే వెళ్ళు నాయనా అని ఇంకా ప్రార్థన చేసినారు. ఇట్లా అంటే హోల్ వీక్ పరిచర్యలు బిజీ, డ్యూటీ జస్ట్ 10 to 5 డ్యూటీలో ఉంటాం. కానీ ఆ డ్యూటీలో కూడా కొత్తలు వస్తే సువార్త చెప్పేది ఇంక ఇదే ఉంటుంది. ఎంత అంటే ఇంకా మంజుల మేడం అంటే ఆమె క్రిస్టియన్, చాలా పొలైట్, అందరితో బాగా నా సాక్ష్యం మారిపోయింది అనమాట. అంటే దేవుడు ఈ శ్రమలు కూడా చూడండి, మనం నేను చెప్పినా కదా లాస్ట్ వీక్ అంతా నేను చెప్పినా, నేను చాలా రూడ్, అసలు నేను ఇంకా ఒక ఎవరికి భయపడేది లేదు, చాలా కఠినం నేను అని. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ శ్రమలన్నీ దేవుడు ఎందుకు తీసుకుని వచ్చినా అంటే, నా హృదయం మారాలని, నా కఠిన హృదయం మెత్తని చేయబడాలని, నా గర్వం ఏదైతే ఉందో గర్వం అంతా పోవాలని, నా డబ్బు, నా చదువులు, హోదాలు అవన్నీ తీసివేసేదానికి దేవుడు శ్రమలు అనుమతిస్తూ వచ్చినాడు. నిజంగా ఈ శ్రమలలో ఎంత నిజంగా ఉంది కదా, శ్రమల వలన విధేయత వస్తుంది అని. విధేయత, వినయము, సాత్వికము, ఇతరులు ఆ కష్టాల్లో ఉండే వాళ్ళు మనం అర్థం చేసుకునేది, అవమానాలు, నిందలు ఇవన్నీ ఓర్చుకోవడం వల్ల ఓర్పు, సహనము ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అసలు ఏమోలే పాపం వాళ్ళే ఆ పరిస్థితుల్లో ఉన్నారు, రిటర్న్ మాట్లాడే నేచరే పోయింది నాకైతే. అసలు నేను అంటే చెప్పకూడదు కానీ ఈ లాస్ట్ మంత్ ఈ April 13th ఇక్కడ ఓకే నేను మళ్ళీ చెప్తాను. సో 2024 లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ ప్రామిస్ అది, నీ పాలు నీ స్వాస్థ్యం నేనే. అది మోషే అహరోనులతో దేవుడు చెప్తాడనమాట. అంటే యాజకులుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్య మీరు యాజకత్వం చేసేటప్పుడు ఎట్లా ఉండాలా, మీరు వేరే పనులు ఏం చేసుకోకూడదు, ఇజ్రాయెల్ ప్రజలు తెచ్చేటువంటి దశంభాగాలే మీకు స్వాస్థ్యం అని. చదవండి మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు, సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సో ఈ వాగ్దానం చదివినప్పుడు అన్న నవ్వుకుంటే ఇది సేవ వాగ్దానం అని విక్టర్ అన్న నవ్వుకుంటే అది టేబుల్ మీద పెట్టినాడు అనమాట. ఇంకా అట్లా జరిగిందా. మేము ఇదంతా చాలా మినిస్ట్రీలో అసలు బిజీ అయిపోయినాం. ఒక పక్క సువార్తలు, నేను మా ఆయన ఇద్దరు సువార్తలు ఇంటి నిండి వారం అంతా చూడండి ఎక్కడ ఖాళీగా ఉన్నాము. నేను మంగళవారం గర్ల్స్ మినిస్ట్రీ మన ఇంట్లో ఉంటుంది, బుధవారం బాయ్స్ స్టూడెంట్స్ మినిస్ట్రీ ఉంటుంది, రిమైనింగ్ డేస్ నేను చుట్టుపక్కల విలేజెస్ నేను సిస్టర్స్ మీటింగ్ వెళ్తానని. సాటర్డే ఒక్కటి ఖాళీ ఉంటుంది, సాటర్డే మందిరం క్లినిక్ వెళ్ళిపోతాం జోషమ్మకి. సో ఇట్లా ఉన్నాము. 2023 డిసెంబరు సపోజ్ క్రిస్మస్ చేసినాం ఎస్కే యూనివర్సిటీలో. మేము జస్ట్ ఒక 200 మంది 300 మంది మన ఇంట్లో మినిస్ట్రీ జరిగే పిల్లలు వస్తారు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని 300 మందికి భోజనాలు చేపించినాం. కానీ 850 మెంబర్స్ వచ్చినారు ఆ రోజు. మా మా అత్త వాళ్ళు, మా మామళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ బంధువులు అందరూ వచ్చినారనమాట. అసలు సేమ్ కానాను వివాహం. ఒక పక్క తింటున్నారు, ఒక పక్క వండుతున్నారు, ఒక పక్క వడ్డిస్తున్నారు. చూడండి 250 మంది అంటే 300 మందికి అనుకోండి భోజనం చేసినది. 850 మెంబర్స్ తిన్నారు. ఒక పక్క వండుతున్నారు, ఒక పక్క వడ్డిస్తున్నారు. సువార్తకు అంతమంది వచ్చినారు. మేము వచ్చిన నేను ఇంకా కొంతమంది జోషమ్మ నుండి సిస్టర్స్, యంగ్ గర్ల్స్ వచ్చినారు. మినిస్ట్రీకి వస్తారు కదా, ఇప్పుడు గర్ల్స్ మినిస్ట్రీకి ఆంటీ వాళ్ళు ఇద్దరు వస్తారు, బాయ్స్ మినిస్ట్రీకి అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు కొంతమందిని హెల్ప్ఫుల్ గా ఉండేదానికి పిలుచుకొని వచ్చినారు. వచ్చిన వాళ్ళందరికీ కరపత్రాలు, న్యూ టెస్టిమెంట్, సువార్తలు ఇస్తానే ఉన్నాము. 850 మెంబర్స్, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినారేమో, కానీ భోజనం చేసినది 850 మెంబర్స్ భోజనం చేసినారు. దేవుడు ఆ రీతిగా ఘనపరుస్తూ వచ్చినాడు. మేము అనుకున్నాం, నేను మా ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన అన్నాడు, ఇదే మనకి లాస్ట్ క్రిస్మస్, ఖచ్చితంగా దేవుడు సేవకు పిలుచుకుంటాడని. ఎందుకంటే ఆ ఇయర్ మేము ఎస్కేలో ఉన్న రోజులంతా ఆ చుట్టుపక్కల గ్రామాలంతా మేము చాలా పరిచర్య చేసినాము. దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. సో అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఇంకా అన్న ఈ 24 మళ్ళా సిచ్యుయేషన్స్ ఎట్లెట్లో వచ్చినాయి అనమాట. ఇంకా అన్న ఒకటే చెప్పినాడు, మీరు సేవకు వెళ్ళాలని.
సేవకు పోవాలంటే ట్రైనింగ్ ఉండాలి కదా అని మాకు అసలే ఏం రాదని అన్న ఒక రోజు పిలిపించి మాట్లాడితే ఈ పెనుగొండ హోరేకు పంపించే ముందు నేను మా ఆయన ఇద్దరం మొండికేసినాం. అన్న ట్రైనింగ్ ఏం రాకుండా మేము ఎట్లా పోయేది, మాకు ఒక పాట సరిగ్గా రాదు, ఒక రెఫరెన్స్ మాకు సరిగ్గా రాదు అని మా ఆయన మొండికేసుకున్నాడు. అన్న మాకు ఏం రాదన్నా అని. అన్న నవ్వినాడు అనమాట. పాపం ఎంత బాగా ఏం రాదంట అన్నారు కదా అని. దేవుడమ్మా నేర్పించేది ఏ మనుషుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు, మీరు వెళ్ళండి అని అన్నాడు అనమాట. ఇప్పుడే మీరు చాలా నష్టపోయినారు అని అన్నారు. 2012 మా ఆయనకి 2011లో దేవుడు మాట్లాడినాడు. నాకు చెప్తూ వస్తే నేను మా ఆయన మీద గొడవ దిగుతూ వచ్చిన దేవుడు అందుకు మా ఆయన్నే లేపినాడు. చూడండి ఎంత బాగా. ఇప్పుడు మా ఆయన నా మీద అట్లా అంటే ఫైర్ కావడము, నన్ను కొంచెం శ్రమల పాలు చేయడం, మా ఆయన అయినా నేను తట్టుకుంటా, ఓచుకుంటా. వేరే ఎవరైనా నేను ఒక్క మాట పడే రకం కాదు. దేవుడు అట్లా మా ఆయన్నే లేపుతూ వచ్చినాడు. నా హృదయ కాఠిన్యం తీసివేస్తూ వచ్చినాడు. ఇన్ని శ్రమల్లో ఎంతగా నిజంగా నేను మీకు అందరికీ చెప్తా, శ్రమలు వస్తాయి అంటే మీరు ఎవ్వరు బాధపడద్దండి. చాలా ఆశీర్వాదాలు దేవుడు దాని వెనకాల చాలా ఆత్మీయంగా, భౌతికంగా అన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరికీ మనల్ని ఒక వెలుగుగా ఉంచుతాడు అనమాట. మేము అందరి మధ్యలో, మేము ఎంత బంధువుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, ఇరుగు పొరుగు జీవితంలో మేము ఎన్ని అవమానాలు పొందుతూ వచ్చినామో, యంగల్స్ అసలు పెళ్లి కాకుండా పిల్లలు ఎంత ఇప్పటికీ కొంతమంది పిల్లలు, ఆ పిల్లలకి ఏం రోగమో ఏమో అసలు ఏం కానీ అట్లా చెయ్యకూడదు. ఆ పిల్లలు సరి చేసుకోవాలా. ఎందుకంటే మనం అట్లనే చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇతరులు మనకి చాత అవుతుంది కదా అనేసి మనం ఇతరుల్ని గాయపరిచేది, ఇతరుల్ని కామెంట్ చేసేది, ఇతరుల్ని అవహేళన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించాడు. చాలా దేవుడు జోక్యం చేసుకుంటాడు వాళ్ళ పక్షాన. నేను చూస్తూ వచ్చిన ఎవరైతే అంటే నేను ఏదో రూడ్ గా వాళ్ళు అట్లా అయినారని చెప్పడం కాదు, కానీ మేము ఎంత సైలెంట్ నేను ఉంటూ వచ్చిన నా పర్సనల్ నేను ఎన్ని దుఃఖాల్లో ఉన్నప్పుడు అవహేళన చేసిండే వాళ్ళు నష్టపోయింది నేను ప్రార్థన చేసిన, ప్రభా మమ్మల్ని బట్టి ఎవ్వరు ఎక్కడ నష్టపోకూడదు, మేము నష్టపోయిన చిద్దలేదని ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. సో ఈ విధంగా అయింది. ఇంకన్నా మీరు వెళ్ళాల్సిందేనన్నా, ఇప్పటికీ మీరు చాలా నష్టపోయినారు, నష్టపోయినారు అంటున్నా. మా ఆయన మేము అంతవరకు మొండికేసినాము, లేదన్నా నిజంగానే మాకు ఏం రాదు. నేను ఇప్పటికీ చెప్తాను, మాకు అంటే దేవుడు ఈ మధ్య కొంచెం అంటే నేర్పిస్తున్నాడు, కానీ మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాం. దేవుడు ఈ 2011 మా ఆయనతో మాట్లాడితే 12 నాతో దేవుడు స్టార్ట్ చేసినాడు. మేము 2012లో దేవుడు మమ్మల్ని పిలిస్తే 2024లో లోబడినాం. అంతవరకు ప్రభా మాకు ఏం రాదు, మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి అసలు మా మెంటాలిటీస్ మేము చాలా రూడ్, టెంపర్మెంట్స్ ఎక్కువ, ఎంత ఓర్పు సహనం ఉండాలి సేవ అంటే మేము అర్పులే కాదు తండ్రి అని అనుకున్నాం, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. సో ఈ రీతిగా హోరేబ్కి వచ్చినాము దేవుని దయ వల్ల. 2024 జూలై 6వ తారీఖు ఇక్కడ వచ్చినాము. జూలై 7 ఫస్ట్ సండే మా ఆయన మెసేజ్ తీసుకున్నాడు. మేమే ఎట్లో దేవుడు ఇచ్చిన పాటలు పాడినాము. సండే స్కూల్లో బాగా, అంటే సండే స్కూల్ నేను చాలా ఇయర్స్ చేసినాను, ఒక 5-6 ఏళ్ళు, మోర్ దెన్ 5-6 ఇయర్స్ చేసిన. సో ఆ పాటల ద్వారా దేవుడు అట్లా మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. ఇక్కడ సాగుతాము, ప్రార్థన చేయండి. ఈ పెనుగొండలో మొన్న డిసెంబర్ లో పోయినప్పుడు చాలా గొడవలు చేసినారు. అసలు సువార్త అసలు పెనుగొండ పట్టణంలో జరగనీరు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మొత్తం హెడ్ ఆఫీసులు అన్ని ఈడే ఉన్నాయి. ఈ పట్టణంలో 365 టెంపుల్స్ ఉన్నాయి. వీధికి ఒక టెంపుల్. మనం పోయినామంటే పట్టుకుంటారు, అసలు సువార్త జరగనీరు. కానీ దేవుని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో మేము సువార్త చేసినాము. ఇట్లా ఉంది. చాలా పరిచయం ఉంది. 15 గ్రామాల నుండి వస్తారు. టోటల్ అందరూ వచ్చినా 50-60 మెంబర్స్ వస్తారు. ఒక్కొక్క ఊరు నుండి 2-3 బిలీవర్స్ అంతే. సో మొత్తం ఆ ఊర్లో ఉండే వాళ్ళంతా బాధ్యత మనదే. ఈ 15 గ్రామాలు, ఈ పెనుగొండ పట్టణం నిజంగా నాకు పెనుగొండ ఈ చుట్టుపక్కల చేస్తే నార్త్ ఇండియాలో సువార్త చేసినట్లే. అసలు పోతును పట్టుకున్నారు. డిఎస్పీ అయితే మా ఆయన్ని పట్టుకొని స్టేషన్ లో వేసి మళ్ళా ఏమన్నారు వాళ్ళు, ఏమి వచ్చి నువ్వు అంతా గలిబిలి చేస్తున్నావా, ఇంతవరకు ఈ పెనుగొండలో ఇట్లాంటివి లేవు, ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు అని తిట్టినారు. మా ఆయన బ్యాక్గ్రౌండ్ మళ్ళా ఏదో సిచ్యుయేషన్ లో తెలిసిందే వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళంటని. అప్పుడు చాలా రెస్పెక్టబుల్ గా రీసెంట్ గా మాట్లాడినాడు అనమాట. సో ఇట్లా ఉంది. ప్రార్థన చేయండి. ఎంతో పరిచర్య, ఇది నిజంగా బీడు భూమి లాంటిది. దేవుడు అందుకే అంటే మేము కొంచెం ఇంకా యంగ్ ఏజ్ కాబట్టి మేము ఇక్కడ అంటే చేస్తారనే నమ్మకంతో దేవుడు మమ్మల్ని పంపించినాడు ఇక్కడ. మేము దేవుని నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా యథార్థంగా దేవునికి ప్రీతికరమైన పరిచయం మేము చేసేటట్లు మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక విషయం ఏమంటే నేను చెప్పిన లాస్ట్ వీక్ నిజంగానే
చాలా రూడ్ నేచర్. నేను ఎంత కలెక్టర్ కూడా నాకు భయపడేవాళ్ళు. మంజుల, నేను చెప్పిన కదా కలెక్టర్ అనురాధ మేడం, నేను మంజుల వచ్చిందంటే ఆమె బయటకు పరిగెత్తుకుని వచ్చేదాన్ని. సో అంత రూడ్ నేచర్ నుండి దేవుడు ఎంత సాత్వికమో. ఇప్పుడు ఎవరు ఏమన్నా కూడా నేను నిజంగా దేవుడు చూసుకుంటాడులే అని కూడా కాదు. ఏమోలే పాపం వాళ్ళు ఎట్లాంటి టెన్షన్ లో ఉన్నారు, మనల్ని అంటానని పట్టించుకోము. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు హృదయంలో ఏం కలవరం ఉందో, వాళ్ళ హృదయంలో ఏం బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళని ఆదరించి ధైర్యపరచని ప్రార్థన చేస్తాం. వెరీ రీసెంట్ మొన్న లాస్ట్ మంత్ 13th ఏప్రిల్ 13th ఏం జరగలేదు. అసలు సండే మెసేజ్ జరుగుతుంది ఆరాధనలో. ఒక ఆమె విశ్వాసరాలు మా ఆయన్ని తిడుతాంది, గలీజ్ లకారాలు తిడతాయి, కిందికి దిగురా అని తిడుతాంది. నేను సండే స్కూల్కి పోయి నేను వచ్చిన ఆరాధన తర్వాత ఒక 2 minutes అక్క. ఆరాధన తర్వాత మేము సండే స్కూల్కి పోతాం. నేను సండే స్కూల్ కొంచెం పాటలు పాడి సండే స్కూల్ టీచర్కి అప్పచెప్పి వచ్చిన. అప్పచెప్పొస్తే ఆమె నిలబడి తిట్టి పెడతాను మా ఆయన. నేను మా ఆయనకి ఇట్లా సైజ్ చేసిన. మా ఆయన కూడా మాట్లాడు. అతను నాకంటే చాలా ప్రార్థన పరుడు, చాలా దైవికమైన ప్రవర్తన అతను. ఇంకా అయిపోతున్న మందిరం ఆయన బల్ల ఇరుస్తున్నారు, గొడవ చేసి నేను గట్టిగా మేము పాటలు ఎత్తుకుంటున్నాం, వాళ్ళు గొడవ చేస్తున్నారు. జస్ట్ మొన్న ఏప్రిల్ 13 ఇంకా నెల రోజులు కూడా కాలేదు. సర్వీస్ అయిపోయింది. వాళ్ళిద్దరు పిల్లలు ఆమె జుట్టు పట్టుకున్నాను చాలా కొట్టినారు అనమాట. మొన్న ఇంకా 1 month కూడా కాలేదు, కొట్టినారు. మేమైతే నేను ఒక్క మాట అనలే, మా ఆయన కూడా ఒక్క మాట అనలే. విశ్వాసులంతా ఏడ్చినారు, అమ్మ సేవకురాలు ఆమె ఎంత ఇదని. అంటే వాళ్ళు ఏం కలవరం పొందుతున్నారో, వాళ్ళు పాపం వాళ్ళు అనే తాపత్రయం తప్ప ఇంకొక్కటి లేదు మాకు. వాళ్ళ మీద ఎటువంటి కోపం కానీ ఏం లేదు. సో ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి, వాళ్ళు సమకూర్చబడాలని. సో ఈ రీతిగా మేము సేవకు వచ్చినాము. దేవుడు అనేకమైన పరిస్థితులు అనుమతించి మా హృదయాలు మెత్తని చేసి మాలో ఉండేటువంటి గర్వము, ఈ లోక ఆశలు, ఈ చదువులు, ఈ నేము ఫేమ్ ఇవన్నీ తీసేసి దేవుడు సేవకు పిలుచుకున్నాడు. పెనుగొండ పట్టణం చుట్టుపక్కల 15 గ్రామాలు ఉన్నాయి. పెనుగొండ పట్టణంలో హోరేబు మన మందిరం పేరు. ప్రార్థన చేయండి. నా పేరు మంజుల, మా ఆయన పేరు అమర్నాథ్, బాబు పేరు జస్టిన్, ఓన్లీ 1 son. అతను కూడా రక్షణ పొందినాడు. లాస్ట్ 2024 January 28 సండే స్కూల్లో రక్షణ పొందినాడు బాబు కూడా. జస్టిన్ బాబు పేరు. ప్రార్థన చేయండి అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.